హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మన టిప్స్. ఎట్లున్నారు మీరు అందరూ? నా కబడ్డీ చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఒక చిన్న వీడియో, మీ సజెషన్ నాకు ఇద్దరు. అండ్ ఈరోజు మీకు ఒక 2 గోల్డ్ ఐటమ్స్ చూపిస్తాను. సో ఇవి ఏంటంటే చెప్పాను కదా, మా 10th వెడ్డింగ్ యానివర్సరీకి శేఖర్ నాకు గోల్డ్ ఇద్దామని ప్లాన్ చేశాడని చెప్పేసి, సో అవే ఇవన్నమాట. కానీ నేను ఒక ఐటమ్ చెప్పాను కదా, 2 ఐటమ్స్ ఉన్నాయి ఏంటని అనుకోవద్దు, 2 ఒకలాంటి ఐటమ్స్. సో నేను శేఖర్ 10th వెడ్డింగ్ యానివర్సరీ కదా, నేను గుర్తుగా మంచి చేయిస్తాను అని అంటేను. అండ్ దట్టు నాకు బడ్జెట్ కూడా ఒక 50,000 లోపు అన్నాడు. సో ఇప్పుడు 50,000 లోపు అంటే 3 గ్రాములకు మించి ఏది రాదు. సో 3 గ్రామ్స్లో ఫస్ట్ నల్లపూసలు అనుకుంటున్నాను. 3 గ్రామ్స్లో ఏ నల్లపూసలు కావు. తర్వాత ఏమనిపించింది, డైలీ నాకు ఇయర్ రింగ్స్ పిచ్చి ఎక్కువ ఉంటుంది కదా, డైలీ వేర్స్కి ఇయర్ రింగ్స్ చేయించుకోను నాని అంటే, నీకు నచ్చింది చేయించుకో, రింగ్ చేయించుకున్నా పర్లేదు అన్నారు. సో రింగ్స్ మనకి ఇప్పటికి బాగానే ఉంటాయి, మనం లావ్ అవుతున్నాం, అవి వేళ్ళకి టైట్ అయిపోతూ ఉన్నాయి. సో ఫైనల్గా ఇద్దరం కలిసి ఇయర్ రింగ్స్ అయితే బాగుంటాయని ప్రింటర్స్లో బోల్డ్ అని మోడల్స్ చూసి ఫైనల్గా ఇవి సెలెక్ట్ చేసాం. 4-5 మోడల్ చూసి ఇంకా నా ఫ్రెండ్ సందే తెలుసు మీకు, అంటే రంగం అన్న వాళ్ళు సందే కాదు, నా కాలేజ్ ఫ్రెండ్ సందే అనమాట. తను అడిగాను. సో తను ఇయర్ రింగ్స్ చూడగానే బాగున్నాయి, నేను చేయించుకుంటా అని చెప్పి సేమ్ మోడల్ తనుగో చేయించింది. సో చూపిస్తాను నేను మీకు. అండ్ అప్పుడు మేము మనం ఆర్డర్ ఇచ్చినప్పుడు ఎంత ఉందని గోల్డ్ ఇప్పుడు పెరిగింది కదా మళ్ళీ కొంచెం 1 వీక్లో. సో 1 వీక్లో ఇప్పుడు కొంచెం పెరిగింది, కానీ మేము ఆర్డర్ ఇచ్చినప్పుడు కొంచెం తక్కువ అంటే ఎంత అండి, 1,41,000 ఉండొచ్చు, 33 అంటే 22 క్యారెట్ గురించి చెప్తున్నావు నువ్వు. సో ఆర్నమెంట్ అంటే 1,33,000 ఉందట. సో ఇప్పుడు ప్రజెంట్ ఇవాళ 1,24 క్యారెట్ 1,43 ఉంది. 1,43 ఆర్నమెంట్ కాదు, 22 క్యారెట్ ఉంది. సో తులం అంటే 20 గ్రామ్. సో చూపిస్తాను. అండ్ ఇందులో సేమ్ డిజైన్ మా ఫ్రెండ్ సంధ్య నేను ఇద్దరం చేయించుకున్నాం. ఇక్కడే హైదరాబాద్లో ఉప్పలో వేస్తాను, మీ అందరూ తెలుసు కదా, ఉప్పలో రమేష్ అని ఒక గోల్డ్ స్మిత్ ఉంటారు. సో మనం ఇంతవరకు మన హారం కానీ, నా రింగ్స్ కానీ, నా ఇయర్ రింగ్స్ కానీ తన దగ్గర వేయించాను. తను బాగా వేస్తాను. మీరు ఆన్లైన్లో ఏ డిజైన్ చూపించి వేస్తారు, కొలాబరేషన్ కాదు, గోల్డ్ కొలాబరేషన్ ఇచ్చేంత సీన్ లేదు. సో ఇది వెడ్డింగ్ యానివర్సరీకి ముందే ఎందుకు చూపిస్తున్నానంటే, నాకు ఎందుకో చేయించుకున్నప్పుడు చాలా ఊహించుకున్నాను. ఇప్పుడు ఆయన చెప్పాడు 3 గ్రామ్స్లో అయితే లేవంటే అయినట్టు చేయండి అని చెప్పిన, కొంచెం మోడిఫికేషన్ చేయించుకోవాలనిపిస్తుంది ఎందుకో. ఫస్ట్ టైం నా ఇయర్ రింగ్ చూసి నేను సాటిస్ఫైగా లేను. శేఖర్ అదే ఫీల్ అవుతుడు, ఏదో ఇంత రైట్ పొజిషన్లో కూడా చేయించుకున్నా, దీనికి ఎందుకు నచ్చలేవా అని చెప్పేసి. చూసినప్పుడు డిజైన్ ప్రింటర్స్లో బాగా అనిపించింది. ఓల్డ్ మోడలే చూపిస్తామండి ఇవన్నీ ఎందుకు కానీ. సో ఇవి చైర్ లాగా రెగ్యులర్గా వేసుకోవడానికి బాగుంటాయని చేయించుకున్నాను. బ్యాక్ లైట్ వేస్తాను. సో ఇవ్వండి ఇయర్ రింగ్స్, ఇది చూడండి ఇలా సేమ్. ఇవి మేము ప్రింటర్స్లో ఏ మోడల్ చూసినామో అతను ఆ మోడలే చేశాడు. చూడండి, అయ్యో. సో ఈ 2 ఉన్నాయా, సో ఇవి కూడా అవే మోడల్ చూపిస్తాను. సో ఇవి ఏంటంటే మనం 3 గ్రామ్స్ మీద 2 మిల్లీగ్రామ్స్ అనా 3 గ్రాముల మీద 2 గుర్జలలు అయినాయి. సో నాకేంటంటే ఫస్ట్ అనిపించింది, ఈ చైర్లు ఉన్నాయి కదా ఇవి కొంచెం లాగా ఉంటాయి అనిపించింది. 3 గ్రామ్స్లో ఇంతకు మించి ఏం అవ్వవు, ఆయన ముందే చెప్పాడు మీకు 4 గ్రామ్స్ అయితే బాగా అయితే అన్నాడు. కానీ మన బడ్జెట్ 3 గ్రామ్స్ కాబట్టి వాటిలో ఎట్లయితే అట్లా చేయించానో చెప్పిన. పింక్ స్టోన్ ఇక్కడ, గ్రీన్ స్టోన్ ఏమో పైన. సో ఇక్కడ అటాచ్మెంట్ వస్తాయి. ఈ ముందు నేను తీయేటట్టు పెట్టించుకుంటే బాగుండు అనిపించింది, బట్ ఈ డిజైన్కి తీయడానికి వచ్చేటట్టుగా పెట్టరాదంట. ఓకే, ఈ స్టోన్స్ మనం మార్చుకోవచ్చు. ఇక్కడ మధ్యలో చిన్న హోల్లా ప్లేస్ ఉండే, నేను దాన్ని ఫిల్అప్ చేయించాను అనమాట. సో మొత్తానికి ఇవి ఇయర్ రింగ్స్. సో మీకు ఇవి చూస్తే ఎలా అనిపిస్తుందో నాకు కమెంట్లు చెప్పండి. సో నేనేంటంటే ఈ చైర్ నాకు బాగా సన్నగా అనిపిస్తుంది, 2 చేసిన పర్లేదు, లావ్ చేస్తే బాగుండు అనుకున్నాను. కానీ ఏంటంటే ఆయన ముందే చెప్పాడు, నేను అయినా 3 గ్రాములు ఎట్లయితే అట్లా చేయించానని అడిగాను. సో తర్వాత ఏంటంటే ఇప్పుడు నాకు ఈ చైర్ లాగా ఉంటే బాగుండు అనిపించింది. మళ్ళీ ఇది పొడుగు స్టోన్ కదా, గుడ్డులాగా ఉంది. సో ఇది పొడుగులా కాబట్టి కొంచెం ఒత్తినట్టు. తేజ్ ఒక డ్రెస్సింగ్ టేబుల్ నా ఇయర్ రింగ్స్ ఉన్నాయి చూడు, మెల్లా చూడు, సిరా బాటిల్ దగ్గర ఉన్నాయిరా, మెల్లతే గోల్డ్ అసలే. సో ఇవి ఉన్నాయి కదా, ఇవి నాకు పొడుగు అనిపిస్తాయి. నాకేంటంటే పైన ఇప్పుడు ఇప్పుడే కడిగిన నేను, ఇలా ఉంటే బాగుండు అనిపించింది అట్లీస్ట్. ఇవి చూడండి, ఇవేమో పొడుగుంది, మా శేఖర్కి ఏమో ఏం అర్థమవుతలేరు, గోల్డ్ ఏమో గింత రేట్ ఉంది,
ఇదేమో ఇగో చూడండి, ఇది పొడుగు ఉంది కదా, అంతా సన్నగా అనిపిస్తుంది. సో ఇట్లా ఉండి కింద చీరలు ఉన్న బాగుండి అనిపిస్తుంది కదా. సో ఇవి నాయి, ఇవేమో ఇప్పుడు వేసుకుని కడిగిన. సో ఇవి నాయి అండ్ ఇవేమో మా ఫ్రెండ్వి. సో కొంచెం చేంజ్ ఉంటుంది ఏంటంటే వెనకాలకు బొడ్డే. సో ఇవి మా ఫ్రెండ్వి, సేమ్ డిజైన్ ఇద్దరిది కూడా. ఇగో ఒకటి నాది ఒకటి తనది. తన ఎగ్జాక్ట్లీ 3 grams అయినాయి. మేము మొత్తం నాయేమో 3.2 గురిజాయి, సేమ్ ఇయర్ రింగ్స్ డిక్టో. కానీ ఏంటంటే నా దానికి ఏంటంటే నాకు ఇయర్ రింగ్ హోల్ మధ్యలో ఉండేసరికి ఇది మధ్యలో ఉంటుంది. తన దానికి ఏంటంటే తనకి ఇయర్ రింగ్ హోల్ కిందికి ఉందంటే పెట్టుకునేది హోల్. సో తన దానికి ఈ పెట్టుకునేది అటాచ్మెంట్ కొంచెం కిందికి వస్తుంది. సో అదే తేడా. సో మొత్తానికి ఆ మధ్య నాకు ఏదైనా నచ్చితే మా సందేహ్ కూడా నచ్చింది. సో ఆ మధ్య ఇద్దరం కలిసి సేమ్ పట్టు చీరలు కొన్నాం. ఇప్పుడు ఇద్దరం కలిసి సేమ్ ఇయర్ రింగ్స్. సో ఇప్పుడు చెప్పండి నాకేంటంటే ఇది ఫస్ట్ ఏమో చీరలు సన్నమైన అనిపించింది. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇదిగో బాగా పొడుగని కొంచెం పొట్టిగా ఇలా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇలా కదా, పైంది ఇలా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఓవరాల్గా ఇవి చిత్తగొట్టి ఇంకో మోడల్ చేయించుకుంటే బాగుంటుంది. గీజర్ ఆఫ్ చేయరు తేజు. ఓవరాల్గా ఇవి చిత్తగొట్టి ఇంకో మోడల్ చేయించుకుంటే బాగుండు అనిపిస్తుంది. చూసినప్పుడు నచ్చినట్టుగా డైరెక్ట్ చూసినాక ఎందుకో సాటిస్ఫాక్షన్ నాకు లేదు. కానీ మా ఫ్రెండ్ సంధ్య మంచిగానే కదరా అనింది, అంటే మంచిగా కదా అనింది. సో ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే అయితే డబ్బులు ఉన్నప్పుడైనా, ఇప్పుడు రీసెంట్గా మనం ఇంకోసారి గోల్డ్ వెళ్ళాలి. సో అప్పుడైనా వీటి కింద చీరలైనా మార్పియాలి, లేకపోతే ఓవరాల్గా చిత్తగొట్టి ఇంకో డిజైన్ చేయించుకుందాం అనుకుంటున్నాను. సో మీరు నాకు ఏం చెప్తారో కామెంట్లో చెప్పండి, ఒకసారి పెట్టుకొని చూపిస్తాను. సో ఏంటోనండి, నాకున్న జ్యువెలరీలో ప్రతి ఒక్కటి నాకు బాగా నచ్చుతుంది. ఇవి నేను ముందు 4-5 మోడల్ చూసుకున్నాను. ఒక మోడల్ నాకు నచ్చింది, 4 to 5 grams అయితే అన్నారు. మన బడ్జెట్ అంతా లేదు ఋతుగాడు, మన బడ్జెట్ అంతా లేదు. సో అందుకే చేయించుకోలేదు. ఏ పోర్ అనేది వీడియో మాట్లాడుతున్నా చూస్తావా నాని? ఇద్దరు ఇక్కడే ఉన్నారు. ఏమో శేఖర్ ఏమో మోహం చిన్న పెట్టుకున్నాడు. ఇక నాని మార్చుకుందామా? మీరు పెట్టుకున్నాక చూడండి, మీ సజెషన్ ఇవ్వండి నాకు, దాన్ని బట్టి ఏం చేయాలి చూద్దాం. సో ఇప్పుడైతే ఇప్పుడు మార్చుకుని మా యానివర్సరీకి ఇవి అందం. ఇది చూడండి, ఇట్లా అదే ఇట్లా నిండు ఉంటే బాగుంటుంది. ఇదొక చోటు కొట్టుకోదు మమ్మీ, నేను వేసుకొని ఈ రూమ్లో వీడియో తీస్తున్నా. బయట డిస్టర్బెన్స్ అని మా పోరగాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. మీకు 2 చూపిస్తాను. సో మొత్తానికి అయితే ఫైనల్గా మా ఫ్రెండ్ నేను సేమ్ చేయించుకున్నాం. కాకపోతే ఏంటో సో నాయి నచ్చాక నా ఇయర్ రింగ్స్ బాగున్నాయి అనిపించి అత్తమ్మో రమ్మని సేమ్, అంటే అత్తమ్మో రమ్మకి సేమ్ చేయిస్తా అనేది. సో ఇప్పుడు రమ్యకి కూడా డిజైన్ సెలెక్ట్ చేసుకోమంటే రమ్యకి డిజైన్స్ ఏం నచ్చట్లేవు. ఇవి తనకి ఎక్కువ నచ్చలేవంట. సో డిజైన్స్ ఏం నచ్చట్లేదు. సో రమ్యకి కూడా తీసుకోవాలి. ఇది చూడండి, ఇదేమో ఇట్లా నిండుగా ఉండేసరికి మంచిగా అనిపిస్తుంది. ఈ పైన కూడా ఇట్లా ఉంటే బాగుంది అనిపిస్తుంది కదా. ఏది బాగుంది చెప్పండి? ఇదేమో పొడుగు నాకు నచ్చలేదు. ఇది కొంచెం ఒత్తినట్టున్నా బాగుండేమో కదా. సో ఇక మీరు కామెంట్లలో చెప్పండి. సో మొత్తానికైతే ఇవి నా వెడ్డింగ్ యానివర్సరీ గిఫ్ట్. కానీ వెడ్డింగ్ యానివర్సరీకి ముందే వెళ్ళి వీటిని, అంటే మనం ఎంత చేయించుకున్నా కూడా నాన్న మళ్ళీ చిత్త కొడితే తీస్తారు కదా తరుగు అవన్నీ, మళ్ళీ చిత్త కొడితే తరుగు అవన్నీ తీస్తారు అనిపిస్తుంది. కానీ ఏంటో పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు. సో ఫస్ట్ టైం ఇట్లా జరిగింది. సో మీకు ఎలా అనిపించింది? అమ్ము ఆగు. సో మీకు ఎలా అనిపించింది డిజైన్ అండి? నాకైతే కామెంట్లో షేర్ చేయండి. నాకేమో ఈ పైనైనా కిందైనా మార్చాలనిపించింది. సో ఓవరాల్ చూస్తే డిజైనే మారిస్తే బాగుంది అనిపిస్తుంది. సో ఇప్పుడు కాకపోయినా డబ్బులు ఉన్నప్పుడైనా మార్చుకోవాలి. ఎందుకో నాకు ఏదైనా జ్యువెలరీ ఉన్నా, ఏదైనా డ్రెస్ ఉన్నా తీసుకున్న వెంటనే పెట్టుకోవాలని పిచ్చి ఉంటుంది, బాగా ఆగా ఉంటుంది, ఇమీడియట్గా ట్రై చేస్తాను. సో అలాంటిది ఇయర్ రింగ్స్ పెట్టుకుందామంటే మనసు వస్తలేదు. నేను పూణె నుంచి రాగానే శేఖర్ చూపించిండు, రెడీ అయినాయి
తెచ్చిన యానివర్సరీ వరకు నాకు చూపించాలన్నట్టుగా తెచ్చుకోబెట్టిండు. బట్ ఏంటో అలా అయింది. కొంచెం సంతోషంగా ఉంది, కొంచెం బాధ కూడా ఉంది. సంతోషం ఏంటంటే ఇంత రేట్ అయినా కూడా తీసుకున్నట్టు చూడండి గోల్డ్, అది హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కొంచెం కరెక్ట్గా లేదు. సో అయినా తీసుకున్నాం, ఎందుకంటే ఎంత యానివర్సరీ మళ్ళీ రాదన్నట్టు. కానీ ఏమో నచ్చలేదు, అది కొంచెం బాధగా ఉంది. అండ్ మీకు డిజైన్ నచ్చిందని నాకు కామెంట్లో ఇవ్వండి. పాత డిజైన్, ఇదేం కొత్త డిజైన్ కాదు. తర్వాత మరి వీటిని మార్పించుకోవాలా, లేకపోతే షేర్లు లావుగా వేద్దామా, లేక పైన ఇట్లా ఏది చేసినామా ఇంకో 1 గ్రామ్ అయినా యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇక నెక్స్ట్ మంత్ మనకు వచ్చే శాలరీ మొత్తం అయినా యాడ్ చేయాలి, లే ఇప్పుడు తర్వాత అయినా చేసుకోవాలి. సో అట్లా యాడ్ చేద్దామా, లే మార్పిద్దామా, డిజైన్ చేంజ్ చేద్దామా, ఏం అర్థమవుతలేదు. సో అది తీసుకున్న గిఫ్ట్గా సాటిస్ఫాక్షన్ లేకుండా పోయింది. సో మీరైతే ఏం చెప్తారో కామెంట్లో చెప్పండి. సో ఇవి మా ఫ్రెండ్స్ అంది, తనకి ఇచ్చేయాలి. తనకైతే నో అబ్జెక్షన్, తనకు బాగా నచ్చించవులే. సో నాకు కొంచెం అట్లా అనిపిస్తుంది, చూడాలి. ఇంకా తనకు చెప్తే బాగున్నాయిరా ఉంచుకో అని చెప్పింది. నేనేమో డైలమాలో నాకు ఒక అలవాటు ఉంది, నాకు నచ్చింది ఇంకొకరు నచ్చినది నేను వేసుకోలేను బలవంతంగా, నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. సో అప్పుడు ఈ బుట్టలుగా చేయించుకునేటప్పుడు శేఖర్ తన ఇష్టంతో చేయించాడు, కానీ నేను చాలా రోజులు పెట్టుకున్నాను. ప్రజెంట్గా పెట్టుకున్నాను, మంచిగా అనిపిస్తుంది. ఇలా నిండు ఉండాలి కదా, ఇదేమో బక్కగా ఉంది. సో ఇది గోల్డ్ ఏదక్క వీడియోలో గోల్డ్ మెన్షన్ చేసి అంటే ఆ రోజే ఆర్డర్ చేసాము, అట్లా చేయొద్దు వీడియో మాట్లాడు. ఆ రోజు వీడియోలో చూపించాను అనమాట. తర్వాత ఏంటంటే ఎలాగో మేము ఇంకో 1 వీక్లో 2-3 డేస్లో ఉప్పలకి వెళ్ళింది. సో మన రమ్యకి అత్తయ్య అండ్ శేఖర్ కలిపి ఇయర్ రింగ్స్ చేపిస్తున్నారు. సేమ్ నేను 3 గ్రామ్స్ చేయించుకున్నాను, సో తనకు కూడా 3 గ్రామ్స్. సో అట్లా తను ఇయర్ రింగ్స్ సెలెక్ట్ చేసే లోపు గోల్డ్ ఇవ్వడానికి వెళ్తాం అనమాట. సో అప్పుడు వీటిని ఏం చేయించుకోవాలని కూడా చూస్తాను. సో ఎలా అనిపించింది నా యానివర్సరీ గిఫ్ట్, నాకేమైనా సజెషన్ ఉన్నాయా కామెంట్లో చెప్పండి. సో మా ఫ్రెండ్ నేను సేమ్ చేయించుకున్నాం, కానీ చూడాలి నేను మార్పించుకుంటానా అదే ఉంచుకోవడం తెలియదు. సో దేన్ని ముట్టాలన్నా ఫుల్ అమౌంట్ ఇప్పుడు, ఎందుకంటే గోల్డ్ రేటు తక్కువ ఏం లేదు. అంతే, ఇది షేర్ చేయాలనిపించి అందుకే మాట్లాడుతూ వీడియో ఇచ్చాను. రుత్తు ఇట్లా రుత్తువాడి ఫ్రెండ్స్ కోసం, రుత్తువాడి మాటలు బాగా తెలుసు కదా, ఇట్లా నడిపోయినా మమ్మీ ఇన్ని రోజులు మాట్లాడు. ఇది దిగి అసలు వెనకాల బట్టలు ఎటు ఉన్నాయి ముట్ట. ఇన్ని రోజులు ఎట్టిపోయినావు? పెద్ద మామూలు ఇంటికి పోలే, మా ఎక్కల ఇంటికి పోలేదు. మరి చెప్పు ఎటు పోయినావు నువ్వు? అవునా, తిన్నావు నాన్న? స్కూల్కి వెళ్ళొచ్చాక స్కూల్కి పోయినట్టు నాని. సరే, రుత్తుగాడి మాటలు బాగా మందికి ఇష్టం కదా, అందుకే అనిపిస్తాయి. రుత్తుకు పోయం చెప్పవా? పోయం చెప్పవా? ఏదో ఒకటి. జాక్ అండ్ జిల్. ఈ పిచ్చ ఫెయిల్ ఆఫ్ వాటర్ వాడు. డర్టీ ఫెయిల్ ఎవరు అంటారు? మేడం అంటారు. ఎట్లా డర్టీ ఫెయిల్ ఎట్లా? ఋతుగాడు మస్తు మాట్లాడతాడు. తేజు నువ్వు ఎందుకు డ్రెస్ వేసుకోవాలి? తేజు నేను వీడియోలో పడతాను బరి వేసుకొని తిరుగుతాడు. ఒక తేజ్ నేను లేకుండా నువ్వు మంచిగా ఎంజాయ్ చేసావు కదా. మాట్లాడు, వినిపిస్తుంది వాయిస్. సరే ఇట్రా ఇటు కూర్చుందా, ఇట్రారా. అబ్బో అమ్మా దొంగ, నువ్వు చదవాలి. మా పెద్ద మామూలు ఇట్లా చదవాలి. పెద్ద మామూలు ఇట్లా చికెన్ తినలే ఎందుకు? పెద్ద అత్తోళ్ళు ఫిష్ నువ్వేమన్నావు? మా వదినోళ్ళకి ఎక్కువే ఉంటుంది. పోయినప్పుడు అలా అత్త ఫిష్ ఫ్రై చేయమని అడుగుతాడు. ఇప్పుడు ఫిష్ తినట్లేదు, అసలు తినడు. చూడండి ఫిష్లు ఒకవేళ వాటర్ పోయకుంటే చచ్చిపోవడం
తినొచ్చు ఫ్రై చేసుకొని. చూసా నాని మా వదినతోటి అత్త వాటర్ తీసి అత్త అవి చచ్చిపోతే అప్పుడు ఫ్రై చేయట. చూడు చూడు ఇంకా వాటర్ చూడు టాటాకి వాటర్ లేకుంటే దాన్ని ఫ్రై చేసుకొని తినేస్తాం. టాటాస్ తింటారు వచ్చి అది వాటర్ ఉంటే అది అది పనుకుంటు మంచిగా హాయిగా. టాటాయిస్ పడుకుంటే టాటాయిస్ చచ్చిపోయింది అనుకుని అత్తయ్య చచ్చిపోయింది అత్త తీసి అదేమో కాల్చి తిట్లెట్టుకుని పడుకుంటాం కదా. చూడు మేము మరీ బాత్రూమ్ ముందటనే కూర్చున్నాం, అట్లా పడకూడదట. సో అంతేనండి, ఋతుగాడితో మాట్లాడించండి అంటే అందుకు మాట్లాడించాను. నేను టాటాయిస్ డ్రాయింగ్ కూడా వేసిన. ఆ టాటాయిస్ డ్రాయింగ్ కూడా వేసిండు. ఇంకా మైండ్ క్రాఫ్ట్ డ్రాయింగ్. సరే బాయ్ బాయ్. సో నాకు సజెషన్ అయితే ఇవ్వండి. బాయ్.